ఏంటో ఆనంది, శివంగిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఏ సంబంధం లేకుండా శివంగినిలా ఎందుకుంది? ఒక పక్క నీ కూతురు ఆచూకీ ఎంత తెలుసుకుందామనుకున్నా తెలుసుకోలేకపోతున్నాను. కానీ నీ కూతురి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ భగవంతుడే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడని ఎదురు చూస్తున్నాను. వీళ్ల దగ్గరే నేను పని మనిషిలా పనిచేస్తున్నాననుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవిడికి కూడా నేను పని మనిషినైపోయాను. వీళ్ళు కూర్చుని తినడం, నేనేమో కాళ్ళు అరిగేలా పని చేయడం. ఈ రోజు ఎలాగైనా సరే ఈ పని నుంచి తప్పించుకోవాలి. అయ్యో అమ్మా, అయ్యో తలనొప్పి అమ్మా, అమ్మా తలనొప్పి, భరించలేకపోతున్నాను అమ్మా తలనొప్పి. అయ్యో అమ్మా తలనొప్పి. ఏమైందమ్మా? హఠాత్తుగా తలనొప్పి తన్నుకొస్తుందండి. తలనొప్పి అనే రాక్షసుడు నా తల మీదకెక్కి తొక్కుడు బిళ్ళ ఆడుతున్నట్టుగా ఉంది అమ్మా. అయినా ఏం చేస్తాం, వాడెంత తొక్కుడు బిళ్ళాడినా ఈ తొక్కలో ఏంటి పనులన్నీ నేను చేయాల్సిందే కదా. అయ్యో, అంత తలనొప్పి పెట్టుకుని ఈ పనులన్నీ ఎలా చేస్తావమ్మా? నేను చేస్తానులే, ఇటివ్వు. ఇవ్వమ్మా. ఏంటో మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను, లేకపోతే అస్సలు మీ చేత పని చేయించేదాన్నే కాదు. పర్వాలేదులే అమ్మా, మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు వెళ్ళి అలా కూర్చో, నేను చేస్తాగా. అమ్మా